ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర సావలిరాము రాసని జట్టి వ్యాపారాలు. ఆమ్రలీల ప్రార్థన. భగవత్ అవతారమును పరబ్రహ్మస్వరూపుడును మహాయోగేశ్వరుడును కరుణాసాగరుడును అయిన శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములో నర్చి ఈ అధ్యాయాన్ని ప్రారంభించదము. యోగి చూడామణి అయిన శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత అయిన సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసింది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరును. హేమాడ్ పందు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగానే బాబా వెంటనే ఆయనిచే వ్రాయించను. సంగ్రహంగా సంగతులు వ్రాసికొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమైన ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైంది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును. దానిని చదువర్లు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమైన భక్తి కలిగినప్పుడు దుఃఖాల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసి అయిన దామోదర్ సావలరామ్ రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్నా కదా పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడింది. దాము అన్న అంటే దామోదర సావలరాము రాసనే. 6వ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున అతన్ని గూర్చి చెప్పితిమి. చదువర్లు దాన్ని జ్ఞప్తి అందుంచుకునే ఉందరు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుస ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకము ఒకటే కానుగ్గా ఇచ్చుచున్నాడు. అదియును కాక ఉత్సవానికి వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారాలు ప్రత్తి. బొంబాయి స్నేహితుడు ఒకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభం సంపాదించవలనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైందనియు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకొనవలేదనియు అతడు వ్రాసెను. దాము అన్న ఆ బేరాన్ని చేయటమా మానుటమా అనే ఆందోళన పడెను. జట్టి వ్యాపారాన్ని చేయుటకు వెంటనే నిశ్చయించుకుని లేకుండాను. దానిని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడు అగుటచే శ్యామాకి ఒక జాబు సవివరంగా రాసి బాబాని అడిగి వారి సలహాను తెలుసుకొనమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామ దాన్ని తీసుకొని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితము ఏమని అడిగెను. సమాచారం ఏమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడు అనెను. బాబా ఇట్లనెను. ఏం రాయిచున్నాడు, ఏం ఎత్తు వేయుచున్నాడు. భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగుర ప్రయత్నించుచున్నాడు. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పిందే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ. దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తుల ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులవుటతో వారిని ఇచ్చడికి ఈడ్చుకుని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని లేఖల రూపంగాను తెచ్చేదవు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నేలా చదవమని బలవంత పెడుతున్నావు అనెను. అప్పుడు బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చింది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించేవారెవరున్నారు అన్నారు. అప్పుడు శ్యామ ఉత్తరాన్ని చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనెను. సేటుకు పిచ్చి ఎక్కింది. అతని గృహం అందే లోటు లేదని వ్రాయము. తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలు ఆర్జించడానికి ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబును పంపెను. దాని కొరకు ఆతురతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశయంతయు అడియాస అయిందనుకొనెను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడడానికి ఉత్తరం వ్రాయటానికి భేదం కలదని శ్యామ వ్రాయటచే తానే స్వయంగా షిరిడీకి వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలనని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములను ఒత్తుచూ కూర్చుండెను.
అతను బాబాని బహిరంగంగా జట్టి వ్యాపారంను గూర్చి అడుట్టకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండును అనుకొనెను. ఇట్లే రహస్యంగా దాము అన్న తన మనస్సును అనుకొను. బాబాకు తెలియందేముంది? అరచేతనున్న ఉసికాయ వలె భూత భవిష్యత్ వర్తమానాలు కూడా బాబాకు తెలిసిన వారు. బిడ్డకు తీపి వస్తువులు కావాలను, కానీ తల్లి చేదు మాత్రలే ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యాన్ని చెరుచును, చేదు మాత్ర ఆరోగ్యాన్ని వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రమే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు తన భక్తుల భవిష్యత్తు వర్తమానాల లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను, ప్రపంచ విషయాల్లో తగులుకొనటానికి నాకిష్టం లేదు. బాబా యొక్క అసమ్మతిని గ్రహించి దాము అన్న ఆ పన్ని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారము చేయ తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి ఉంటుంది, కనుక నీ వ్యాపారం కూడా మానుకొనమనెను. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉన్నది, కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషంగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాను. మదుపు పెట్టిన వానికి గొప్ప నష్టం వచ్చెను. బాబా తన్ను 2 సార్లు గొప్ప నష్టాల నుండి తప్పించనని దాము అన్నకు బాబా ఎందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడిగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మటి కూడా ఇప్పటి వరకు భక్తితోనే ఉన్నారు. ఆమ్రలీల. మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ వచ్చింది. రాళేయను మామలత దారుగోవా నుండి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపించను. అది తెరిచినప్పటికీ పండ్లన్నయూ బాగానే ఉన్నాయి. అది శ్యామ స్వాధీనంలో పెట్టారు. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అంటుకు కుండలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలెను అనెను. దాము అన్నాకు 2 భార్యలున్నారు, కానీ అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యాన్ని కొంతవరకు చదివెను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానం కలుగు అవకాశము లేదనుకొనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపే చూస్తున్నారు, కానీ అవి దాము కొరకుంచినవి, కావున అవి దామ్య తిని చావవలెను. దాము ఈ మాటల్ని విని భయపడెను. కానీ మహల్సాపతి దాన్నిట్లు సమర్థించెను. చావును అన్నది అహంకారాన్ని కూర్చి, దాన్ని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనెను, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలానికి బాబా మాటలు నిజమాయను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగించును. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంట కదులను. నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమాన్ని కొనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎంచుకొనుడు. నా యందే మనపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలును పొందుదురు. హేమాడ్ పంతు ఈ అధ్యాయంను ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలను నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదాలను మేమెన్నటికి మరువకుందము కాక, మీ పాదములను ఎప్పుడూ చూచుచుండెదము గాక. ఈ సంసారం నా చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచున్నాము. ఈ చావు పుట్టుకల నుండి మమ్మల్ని తప్పించుము. మా ఇంద్రియాలు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియాలు మనస్సు బయటకు పోవు నైజము. నాపనంత వరకు ఆత్మసాక్షాత్కారానికి అవకాశం లేదు. అంచకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందాన్ని మోక్షాన్ని కలుగచేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుకాక. మా ఆలోచనలను అవి మంచివే అగుకాక చెడ్డవే అగుకాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మర్చినట్లు చేయుము. మా అహంకారాన్ని నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉండునట్లు చేయుము. తక్కిన వస్తువులు అన్నీ మర్చినట్లు చేయుము. మనశ్చాంచల్యాన్ని తీసివేయము.
దాన్ని స్థిరంగా ప్రశాంతంగా ఉంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో మా అజ్ఞాన అంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషంగా ఉండేదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మల్లో మేము చేసిన పుణ్యము వలనను కలిగింది. నోటు: దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఆ రెండింటికి బాబా ఇట్లు జవాబిచ్చాను. ఒకటి, సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడి ఉన్నారు, వారందరూ బాబా వలన మేలు పొందెదరా అని. దానికి బాబా ఇట్లు జవాబిచ్చాను. మామిడి పండ్ల వైపు పూత పూసినప్పుడు చూడము, పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంటగును. కానీ అట్లు జరుగునా, పువ్వు కానీ చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగింది. 2, బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడనెట్లు నడపగలరు? అది ఎటో కొట్టుకొని పోవునా, అయినచో నా గతేమి అని. దానికి బాబా ఇట్లు జవాబిచ్చాను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండెదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు, ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910, 1911 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనం జరిగింది, పోలీసు విచారణ జరిగింది. ఇవన్నీ నన్ను కల్లోలపరిచాయి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యింది. నేను జీవితాన్ని సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపచేసి అప్పా కులకర్ణి ఇంట్లో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగింది. నాకు 30 సంవత్సరాల నుండి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు నా భార్య యొక్క నగల పెట్టెను దొంగిలించను. అందులో శుభమైన నాసికాభరణం ఉన్నది. బాబా ఫోటో ముందు ఏడ్చాను. ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణను కోరెను. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు.